చేస్తారా? హలో హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. ఎవరు? నా పేరు సతీష్ అన్న, ఇబ్రాహీంపట్నం నుంచి మాట్లాడుతున్నా. చెప్పాలి మిత్రమా. అన్న, ఇది మన రేవంత్ రెడ్డి సీఎం అయింది కదా. అవును, నెల రోజులు అవుతుంది. ఇవాళ ఏమో నెల రోజులు అవుతుందంటే మనకేం కనిపిస్తలే కదా నా సీఎం అయినా కాలేదా, మరి ఇంట్లో ఉండా ఏమన్నా పనులు అవుతున్నాయా కాలేదని మనకేం తెలుస్తలే కదా. ఎట్లా ఎట్లా తెలవాలి? ఎట్లా తెలవాలంటే ఇప్పుడు రైతు బంధు లేదు, ముసలిళ్ళ పింఛన్ లేదు. మీరు ఎక్కడ? మీరు ఇబ్రాహీంపట్నమా? ఇబ్రాహీంపట్నం మల్లారెడ్డి రంగారెడ్డి అన్న మా ఎమ్మెల్యే. మరి ఎడబడుతున్నాయన. మరి మీకు ఇప్పుడు ఏం రాలేదు చెప్పండి. అది రైతు బంధు రాలేదన్న, మా మమ్మీకి ఇంకా పింఛన్ రాలేదు. రైతు బంధు అంటే ఎన్ని ఎకరాలు ఉన్నది మీకు? మాకు 4.5 ఎకరాలు ఉందన్నా. ఇంతవరకు రాలేదా? అసలు ఒక్క రూపాయి. ఇప్పుడు అమ్మకి ఎన్ని సంవత్సరాలు? అమ్మకు మామూలుగా ఇప్పుడు కేసీఆర్ బాబు ఉన్నప్పుడు పింఛన్ రెగ్యులర్ గా పడుతుండే 2016. ఇప్పుడు ఇప్పటి నుంచి ఇంకా పడలేదన్నా. మొన్న కొందరు కేసీలు అని చెప్పింది కదా పింఛన్లు. రాలేదు. మమ్మీ ఇంతకు ముందే ఫోన్ చేసి వచ్చిందంటే రాలేదని చెప్తాంది. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అన్న, మీది రంగారెడ్డియా? రంగారెడ్డి అన్న. అంటే రంగారెడ్డికి సంబంధించి రైతు బంధు పడలేదు, అదే విధంగా వృద్ధాప్య పింఛన్లు కూడా ఇంతవరకు పడలేదు. పడలేదన్నా. ఇంకోటి చెప్పండి. అయితే ఇంకొక విషయం, ఇప్పుడు ఆడోళ్ళకు బస్ బిర్యానీ పెట్టింది కదన్నా. అవును, బస్ బిర్యానీ అప్పుడు మరి ఆరోగ్య శాఖ మంత్రి ఆడవంతున్నానా, మరి ఇప్పుడు ఆ ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ కొట్టాలి కదన్నా. అవును, కొట్టాలి. అయితే ఆయన ఏమంటున్నాడ, ఆధార్ కార్డులు మీరు అంతా దొంగ ఆధార్ కార్డులు వేసుకొని దొంగ లెక్క బస్సు ఎత్తుతున్నారు, నేను టికెట్ కొట్టా నేను. అంటే ఈ రాష్ట్రం మహిళలు కాదు మీరు అనేది ఒక ఆలోచన వాళ్ళది. ఈ రాష్ట్ర మహిళలు కాదు, ప్లస్ మీరు దొంగ ఆధార్ కార్డు సృష్టించుకొని తిరుగుతున్నారు. దొంగ ఆధార్ కార్డు సృష్టించుకో ఎవరు చేసి ఇస్తాడట? మరి వీళ్ళు చూపియాలి ఎవరు చేసి ఇస్తాడో. మరి ఎవరు చేసి, రేవంత్ రెడ్డి చేసి ఇస్తుండో లేకుంటే మన ఈయన పొన్నం ప్రభాకర్ ఉండు కదా. పొన్నం ప్రభాకర్ అంటే ఇప్పుడు మహిళలు బస్ ఎక్కితే మీ ఆధార్ కార్డులు దొంగ ఆధార్ కార్డులు అంటున్నారు కండక్టర్లు, అంతేనా? ఆధార్ కార్డులు అని చెప్పేసి టికెట్ కొట్టలేదన్న. నిన్న ఏమన్నా ఉంటే పంపొకసారి నాకు. ఇదిగో నేను వాట్సాప్ చేస్తున్నా అన్న, మా భార్యకు నిన్న టికెట్ కొట్టలేదు, ఆల్రెడీ పాస్ తీసుకుని 100 రూపాయలు పెట్టి 100 రూపాయలు పెట్టి పాస్ తీసుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తుంది మీ భార్య? ఏం చేస్తుంది? మామూలుగా బయటికి పోయే పని మీద బయటికి వెళ్ళిందా? ఏం నెల రోజుల నుంచి ఎక్కడ బయటకు వెళ్ళలేదన్నా. ఫస్ట్ టైము నిన్న మా బొమ్మది వాళ్ళ ఇంటికి పోతాంటే సరే పోయిరు. వాళ్ళు పోతే టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఓకే, మీరైతే ఒక్కసారి టికెట్ పంపండి, దాన్ని బట్టి మనం కూడా మాట్లాడదాం. సరే అన్న. ఓకే, రైట్. మొత్తానికైతే టికెట్లు కూడా కొడతానట. దొంగ ఆధార్ కార్డులు సృష్టించుకొని మీరు దొంగతనంగా ప్రయాణం చేస్తాను స్త్రీలనని అదో రకంగా మళ్ళా అవమానించే పని చేస్తాను. మహిళలు దొంగతనంగా ఆధార్ కార్డులు సృష్టించుకొని నీ 20-30 రూపాయల టికెట్ కోసం వాళ్ళను వాళ్ళు అవమానించుకుంటారా? అంటే తెలంగాణ ప్రాంత మహిళలను ఈ విధంగా కూడా రేవంత్ రెడ్డి సర్కారు అవమానించే పనికి పూనుకున్నది. ఎందుకు చేస్తారు వాళ్ళు? 30 రూపాయల కోసం దొంగ ఆధార్ కార్డు తయారు చేసుకోవడానికి 200-300 రూపాయలు అవుతుంది. అయితే దొంగ ఆధార్ కార్డు తయారు చేసుకోవడం ఎవరో చెప్పుర్రి. మీకు అంత అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? ఇట్లా స్త్రీలను ఎందుకు మీరు అవమానించే పని చేస్తాను? మొత్తానికి స్త్రీలకు టికెట్లే కొడుతున్నలాట, ఉచిత బస్ ప్రయాణం కూడా లేదని కూడా ఇప్పుడు ఒక మిత్రుడు చెప్తాడు. రంగారెడ్డి సంబంధించి ఇబ్రాహీంపట్నంకి సంబంధించిన ఒక ఆయన ఇది చెప్తాడు. ఇది మంచి పద్ధతి కాదు, మరి తప్పకుండా దీన్ని చర్యలు తీసుకోవాలి. ఆధార్ కార్డు చూపెడితే పంపించవలసిందే. ఇది మంచిదా చెడుదా అంటే మిషన్ తయారు చేసుకొని పెట్టుకో, కండక్టర్ మిషన్ తయారు చేసి పెట్టుకో. ఇట్లా కావాలంగా ఇట్లా కొట్టంగానే ఒరిజినల్ అయితేనేమో అది చూపించాలి, లేకపోతే ఫెయిల్ అయితే బయటికి దించేయాలి. ఉచిత బస్ ప్రయాణం అననా అంటారు, స్త్రీలను అవమానించే పని చేస్తానులా, పైగా తెలంగాణలో పుట్టిన బిడ్డలను అవమానించే పని చేస్తాను. ఇదో దుర్మార్గం తయారైంది.